Hi guys. Can you able to hear me? Yes. నేను అబౌటస్ మోడల్ పంపించాను, ఏం చేశారు చూసారా? ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అర్థమై ఉండొచ్చు. షూర్ వెంకటేష్. ఎస్వీజీ కూడా వాటర్ ఎవరు కావాలంటే చెప్తారు. ఎస్వీజీ ఆల్మోస్ట్ వేర్ నాట్ స్కాలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. యా ఓకే షూర్, నేను చెప్తాను అయితే. ఓకేనా? మీకు ఎస్వీజీ కూడా కావాలి కదా? షూర్ డెఫినెట్గా. కమాండ్ మై నంబర్స్. వెంకటేష్ అంతే కదా మీ రిక్వైర్మెంట్? రిమైండ్ ఎవరు చేశారు? బాగుందండి, మీకు పేజ్ చాలా బాగా చేశారు. ఎవరు? ఐ నీడ్ అప్రిషియేట్ యూ. రైట్. కాంట్రాక్ట్ మాడ్యూల్స్ లో BTS అండ్ మెను ఐ కెన్ యూస్ ఎంత మెను ఐ కెన్ యూస్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది ఎవరు తనకి ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే. కమాండ్ ఇంకా క్లియర్ అవుతుంది మెల్లమెల్లగా రామలింగ. ఆల్మోస్ట్ ఓకే. కంటిన్యూస్గా మాట్లాడలేదు, మీరు మ్యూట్లో పెట్టి మాట్లాడుతుంది. సో BTS అండ్ మెను ఐకాన్ గురించి చెప్పండి అడిగారు. ఇంకేమైనా ఎస్టర్డే అందరూ అబౌట్ ప్రాక్టీస్ చేశారా? హౌ ద ఫీల్? ఇస్ ఇట్ ఓకే? రైట్. చెప్పండి. నేను మాడ్యూల్ చూపించిన చేశారు. రైట్. ఎప్పటికన్నా కొంచెం నా గొంతు బాగుంటే సో ఐ టేక్ యూ పీపుల్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. అబౌట్ చేశారా? ఇది ఎంతమంది చేశారని చెప్పండి. హౌ మెనీ మెంబర్స్ యు డిడ్ అబౌట్ నేను పంపించాను. ఎస్, 3 మెంబర్స్, 4 మెంబర్స్. హౌ మెనీ యు డిడ్ అబౌట్? కమాన్. యా సార్, కొన్నిసార్లు మన యా కరెక్ట్. సో మనకి
ఆల్రెడీ అకౌంట్ చెప్పాను నేనే ఓన్గా రాశాను. ప్లస్ కాంటాక్టర్స్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు. గుర్తుందా మీకు? కాంటాక్టర్స్, అకౌంట్ 2 చెప్పినట్టు గుర్తు మీకు? రిమైనింగ్ మాడ్యూల్స్ మీరు ప్రాక్టీస్ చేశారు. సో నేనైతే హోస్టింగ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్ ఉందా కోడింగ్ రాయడంలో దీన్ని? వెంకటేష్ ఎస్వి చెప్తున్నారు, అరగంట ఎస్వి చెప్తాను. హౌ ఇట్ ఈస్ రిమైనింగ్ మెంబర్స్. హోస్టింగ్ చెప్పాను ఇంకా. జావా స్క్రిప్ట్‌లో జావా స్క్రిప్ట్‌లో ఈ 6 అంటే అడ్వాన్స్ లెవెల్ అండి. అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఎందుకంటే మేము వదిలేస్తున్నానంటే యాంగులర్‌లో మనం నేర్చుకున్నప్పుడు యాంగులర్ దీన్ని ఓవర్‌రైడ్ చేసేస్తుంది వెబ్‌సైట్. అందు గురించి మనం అక్కడ నేర్చుకున్న జావా స్క్రిప్ట్‌లో లేకపోయినా ఒకటే. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది ఇండస్ట్రీ ఆల్‌మోస్ట్ ఐ కెన్ సే స్కిప్డ్, మ్యూటెడ్. అర్థమవుతుందా మీకు? రైట్. కార్ట్‌కి నేనేం యాడ్ చేయలేదు ఇక. కార్ట్ యాడ్ చేయాలి అంటే మనకి డైనమిక్ ఉండాలి. అందుకని కార్ట్‌ని వదిలేసాను. ఇట్లా చూడండి. ఐ లెఫ్ట్ ఓవర్ ద కార్ట్. అబ్జర్వ్ ఒకసారి. ముందు సయ్యద్‌తో మాట్లాడదాం. సయ్యద్ మీరేమైనా ఇంటరాక్ట్ అవుతారంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. కార్ట్ కంపల్సరీ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఎందుకంటే మీరు ప్రొడక్ట్ యాడ్ చేయాలి, ప్రొడక్ట్ డిలీట్ చేయాలి, ఇయన్నీ చేయాలి కదా! అవునా కదా! ఏదైతే మనకు అవసరం లేదని అక్కడ వరకు ఆపాను. రైట్. యెస్. ఐ యామ్ రెడీ. ఓకేనా? సరే. హ్మ్. సరే. సో కార్ట్ అనేది అవసరం లేదు. ఇక్కడికి ఇవన్నీ మాడ్యూల్స్ మెయిన్ కదా! హోమ్, ప్రొడక్ట్స్, అబౌట్ అస్, కాంటాక్ట్, అకౌంట్ ఇక్కడ అన్నీ కదా మీకు? ప్రొడక్ట్స్ ఈరోజు ఇస్తానండి. చాలా సింపుల్. ప్రొడక్ట్స్ ఏమో అన్ని ఇమేజెసే. ఆల్ ఆర్ ఇమేజెస్. మీరు జస్ట్ 2 తీసుకోవడం, ఇమేజ్ యాడ్ చేసుకోవడం. ఏముండదు ప్రొడక్ట్స్‌లో. చూసారు కదా! ఇదే ప్రొడక్ట్స్. ఇమేజెస్ కూడా మీకు నేను పంపిస్తాను. జస్ట్ యూ కెన్ యాడ్ ఇట్. చేస్తారా? చేయగలరా? చూడండి ఒకసారి ఎవరీబడీ. ఇమేజెస్ బాగుంటే పేజ్ ఎంత నీట్‌గా ఉంది చూసారా?
పుట్టర్ నాకు పుట్టర్ నాకు త్రీ ఆ స్టార్స్ బై డిఫాల్ట్ మీకు ఇమేజ్ వచ్చేస్తే మేము పెట్టగలదు వెంకటేష్ డోంట్ వరీ ఓకే వెంకటేష్ అవి ప్రోగ్రామాటిక్గా కూడా పెడతారు బట్ స్టాటిక్ కూడా పెట్టచ్చు ఇప్పుడు స్టాటిక్ గానే పెట్టేశాను ఓకేనా సరే మీరు ఈ మాడ్యూల్స్ అన్ని చేయగలిగారు కదా రిమైన్ మెంబర్స్ మాట్లాడండి సార్ ఎవరైనా ఎనిబడి వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మీ ఈ రోజు ప్రొడక్ట్స్ పంపిస్తాను ఓకేనా ఈ రోజు ఈ ప్రొడక్ట్స్ పంపిస్తాను కంప్లీట్ చేసేస్తారా నేను ఏమైనా కోడ్ రాయాలా అయితే నేను రాయట్లేదు అనుకుంటున్నాను యూ కెన్ డూ ఇట్ యా గైస్ చేస్తారు కదా ఇమేజ్ కూడా వాటి నేమ్ డివిజన్లో యాడ్ చేయండి ఎస్ హోమ్కి క్లిక్ చేస్తుంటే హోమ్ ప్రొడక్ట్ క్లిక్ చేస్తున్నాం ఎస్ లింక్ కదా మీకు ఎంత చెప్పిన కదా చూస్తారా ఎలా లింక్ చేస్తాను నేను ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దట్ వన్ యూ వాంట్ టు సీ దట్ లింక్ కదా ఇది చూస్తున్నారా ఎవరైనా డౌట్ ఉందా ఇది లింక్ అవ్వాలని చెప్పేసి యాంకర్ ట్యాగ్ కదండి డౌట్ ఉందా ఆల్రెడీ మీకు ఫస్ట్ రోజు చెప్పాను చూడండి గుర్తుందా మర్చిపోయారు ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఐ గివెన్ ద థింగ్స్ చెప్పండి చైతన్య అడుగుతున్నారు సార్ చెప్పండి చాలా సింపుల్ కదా చెప్పడానికి ఏముంది చైతన్య హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ మీకు ఏం కావాలా లింక్ ఇచ్చేసాను ఇక్కడ ఏ పేజ్కి వెళ్ళాలి నేను అర్థమైనప్పుడు చెప్పండి గైస్ వర్డ్ ప్రెస్ అంటే వర్డ్ ప్రెస్ ఎందుకు మళ్ళీ వర్డ్ ప్రెస్ వెళ్ళకండి కదా సార్ దట్ ఇస్ డిఫరెంట్ వన్ ఓకేనా వర్డ్ ప్రెస్ వెళ్ళదు ప్లీజ్ సో రేపు నేను వెబ్ హోస్టింగ్ చెప్పేసి అందుకని ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా రైట్ రైట్ ఇట్లా డౌట్ లేదు కాబట్టి విల్ గో విత్ అండ్ మీడియా బిల్ సో డెఫినెట్ ఓకేనా సారీ ఏమనుకో మీరు రేపు కొంచెం ఓకే అవుతుంది రేపు అయితే మీ అందరికీ హోస్టింగ్ చెప్తాను ఈ రోజు ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ డౌట్స్ ఉంటారు కండి డౌట్స్ అయితే ఓకేనా ఎవరైనా మాట్లాడతారు ఓకేనా రైట్ థ్యాంక్ యూ సరే రేపు అయితే హోస్టింగ్ చెప్తాను మానద్ ఎవరు థ్యాంక్ యూ అండి గీతప్ గురించి వద్దు మీకు గీతప్ మీకు అవసరం లేదు
అది ఫుల్ స్టాక్ వాళ్ళకి మాత్రం గీత చెప్తాను. ఓకేనా? అవును వెంకటేష్, ఇమేజ్ కింద పెట్టు. రైట్. అబ్జర్వ్ ఎనీథింగ్ యూ వాంట్ టు స్పీక్ అఖిల్, శ్రీకాంత్? యా, థ్యాంక్ యూ, బై. గెట్ రెడీ ఫర్ టుమారో వెబ్ హోస్టింగ్. ఓకే, ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తాను రోజు. బై. రెజ్యూమ్లో పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు రెజ్యూమ్ ప్రాజెక్ట్ వెంకటేష్. డాక్యుమెంట్ పెట్టండి సింగిల్గా, పీడిఎఫ్. ఓకే, షో షో చైతన్య పెట్టాను. మొత్తం అన్ని టాపిక్స్ అయిపోయి ఒక పీడిఎఫ్ కావాలా? సరే, పంపిస్తాను చైతన్య.